ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరినీ నమస్కారం. ఈరోజు మనం శ్రీవచన భూషణంలోని అంశాల సంగ్రహణ చేసుకుంటున్నాం. అందుకని పుణ్యముల వలన చేత చేసి ప్రీతి కలిగింది. ఆ పుణ్యపాపముల చే దానికి తగినట్లుగా మారి మారి ఎన్నో జన్మల దేవతలుగా, మనుష్యులుగా, పశుపక్షాదులుగా, వృక్షపర్వతాదులుగా జన్మలను పొందుతున్నాం. ఒక శరీరం జన్మించగానే శరీరముతో దేహాత్మమానము శరీరము నేను అనడి భావం ఏర్పడను. నేను స్వతంత్రుడను అనిపించను. సకల జగత్కారణభూతుడైన నారాయణ కంటే వేరొకరు ఉపయోగపడే నా కర్తవ్యం అనిపించను. శరీరమునకు సంబంధించిన వారికి సాధించవలసిన సుఖములకై పడరాని పాటలు పడుతున్నాము. ఆత్మలకు ఆత్మైన పరమాత్మను మర్చిపోవడం. సంసారములో 7 మజిలీలతో తిరుగుతున్నాను. 1 గర్భ, 2 జన్మ, 3 బాల్య, 4 యవ్వన, 5 వార్ధక, 6 మరణ, 7 నరక లేక స్వర్గముల మజిలీలలో తిరిగి పోచును. కొంతకాలం గర్భంలో ఉండుట, పుట్టుట, పసితనము, యవ్వనము, ముసలితనము, చనిపోవుట, పాపమునకు ఫలము నరకములో, పుణ్యమునకు స్వర్గంలో చేరి తిరిగి మరల గర్భంలో పడుట. ఈ సంసార చక్రమును తిరుగుతున్న ఆత్మలో ఎక్కడికో కొందరికి జన్మించు సమయంలో భగవంతుని కటాక్షం వారిపై ప్రసరించి రజస్సు తమస్సు తగ్గి సత్వగుణం తల ఎత్తును. సత్వగుణం పైకి లేచినప్పుడు ఈ తిరుగుట నుండి వదిలించుకొని పొందవలసిన సుప్రకాశమయ మగు నిత్యానంద ధామానికి చేరి భగవాను సేవించి ఆనందింపజేసి ఆనందించవలనని కోరిక కలుగును. అట్టి కోరిక కలిగిన వారికి ఆయనకి తెలియవలసిన తత్వము, హితము, పురుషార్థము కోరిక కలిగిన స్పష్టంగా ఉన్నవాడిని ఉన్నట్లు ఎరింగింపగలిగినవే వేదములే. వేదమును ఎరింగిన వాడు, వేదార్థమును ఎరింగిన వారే ఈ తిరుగుడు నుండి వదిలించుకొని పొందవలసిన ఆనందమైన ధామునకు పొందగలరు. వారిని ఎరింగించ వేదములు అనంతములు. అవి ఎన్నో చెప్పజాలం. వాటిని ఎట్లో కష్టపడి చదివాను వారి అర్థం ఎరుగుట అంత సులభం కాదు. అల్పమతులు నిర్ణయింపజాలు. సకల జగత్తుకు కారణమైన తత్వం బ్రహ్మమని, ఆత్మ అని, సత్ అని, నారాయణుడని పలు విధములుగా కనపడుచున్నాను. దానికి గుణం ఉన్నదని లేదని, ఆకారం ఉన్నదని లేదని చెప్పును. శరీరములో ఉండే ఆత్మ ఆ బ్రహ్మము కంటే వేరు కాడని చెప్పినట్లు ఉండను. వీరిని అన్నిటినీ సమన్వయం చేసుకుని నిర్ణయం చేసుకున్నా కానీ మనం ఎవరో తెలియదు. మనం పొందదగింది ఏదో తెలియదు. సరి అయిన నిర్ణయం చేసుకున్నట్టుకు సామాన్యులకు సాధ్యము కాదు. యోగాభ్యాసం చేత భగవద్దర్శనం చేసిన పురుషులు తప్ప వేద తాత్పర్యం రంగుజారు. వారు సమాధిలో పరతత్వమేదో అపరతత్వమేదో ఎరంగి ఆ సారము వేదార్థమును విశదీకరించుటకు స్మృతులు ఇతిహాసములుగా పురాణములుగా వెలువరించినారు. వారే సారములను విడదీయజాలిన వారికి తప్ప వేద తాత్పర్యం తెలియదు. వారిని చదివినను విస్తారముగా కావున వారిని గ్రంథస్థం చేయమని మేము చెప్పినట్టు పిల్లలోకాచార్యుల వారు చెప్పుడని చెప్పినారు. అట్లే శ్రీ పిల్లలోకాచార్యుల వారితో గ్రంథస్థం చేయవలసిందిగా పెరుమాళ్ళు ఆజ్ఞను ఎరింగజేసినారు. అట్లే చేయదమని పిల్లలోకాచార్యుల వారు వాటన్నిటి గ్రంథముగా సమకూర్చున్నారు. ఇది కొత్తగా రచించినవిగా. పూర్వం ఆచార్యులు పరంపరగా ఒక్కొక్కరు చెప్పుకొనగా వచ్చిన అర్థములు గల వారి మాటలనే పిల్లలోకాచార్యుల వారు చెప్పుచున్నారు. లోకములో శరీరం అలంకరించుకుంటూ రత్నములు పొదిగిన నగలను ధరించుందరు. మెడలో రత్నాల హారం వేసుకొంచు మెడ ప్రకాశించను. అట్లే ఆత్మ ప్రకాశించుటకు ఈ వాక్యములతో కూడిన శ్రీవచన భూషణము కంఠస్థము చేయడం. రత్నములలో చేసిన నగకు రత్నభూషణం అని పేరు పెట్టినట్టే పూర్వాచారులు ఈ వచనములతో అనగా శ్రీ సూక్తులతో కూర్చున్న ఈ గ్రంథమునకు శ్రీవచన భూషణం అని పేరు పెట్టారు. రత్నభూషణము ధరించిన శరీరం అందగించను. శ్రీవచన భూషణం కంఠమునం ధరించిన ఆత్మ అందగించను.
శ్రీవచన భూషణము సూత్రములుగా రాసిరి. దాని వ్యాఖ్యానము శ్రీవరవరములు అనగా మనవాళ్ళ మామూలు అనుగ్రహించారు. ఆ సూత్రములచే శ్రీవచన భూషణం అని పేరు. ఈ ప్రబంధము 463 సూత్రములు గలవు. ఇవి 4 ప్రకరణములుగా విభజించబడినవి. ఇందుకు 6 అర్థములు ప్రతిపాదించబడినవి. కొందరు 9 అర్థములు ప్రతిపాదింపబడినవి చెప్పుచున్నారు. 1 పురుషకార వైభవం, ఉపాయ వైభవం, 2 ఉపాయ ప్రకరణము, 3 అధికార నిష్ఠా క్రమము, 4 సదాచార లక్షణము, సశిష్య లక్షణము, 5 భగవన్నిర్హేతుక కృపా ప్రభావం, 6 చర్మ పర్వనిష్ఠా వైభవం. ఈ ప్రబంధములో చెప్పబోయే అర్థములకు ప్రమాణం వేదార్థములు నిర్ణయించి ఇతిహాస పురాణముల ఉపోద్ఘాతములో ప్రమాణ నిర్ధారణ చేసినారు. ఉపోద్ఘాతము 4 సూత్రములు. 1 భగవానుడే పొందగినవాడు అనగా ఉపేయము. వారిని పొందించే ఉపాయం కూడా భగవానుడే. కానీ ఆ భగవానుడు జీవులు చేసిన అపరాధములు సహింపజాలని స్వతంత్రుడు. అందుచే సహింపజేసి రక్షింపజేయ లక్ష్మీదేవి పురుషకారం అనగా మధ్యవర్తిని గటుకురాలుండవలను. ఈ రెండింటికి వైభవం 5వ సూత్రమునందు 22వ సూత్రం వరకు వివరించినారు. 2 భగవానుడే ఉపాయమని మనం దృఢముగా స్వీకరించుట ప్రపత్తి. ఆ విషయమును సాధించినది ఉపాయ ప్రకరణం. 23వ సూత్రం మొదలు 79వ సూత్రం వరకు ఈ విషయం ప్రతిపాదించబడింది. 3 సర్వేశ్వరునే ఉపాయంగా స్వీకరించి సర్వేశ్వరునే పొంది వారికి ఎట్టి యోగ్యతలు ఉండవలన విషయమును 8వ సూత్రం మొదలగు 85వ సూత్రం 307వ సూత్రం వరకు విస్తారముగా ప్రతిపాదించాం. అదే అధికార నిష్ఠాక్రమం. 4 అట్టి ఉపాయంచే ఉపదేశించబడు ఆచార్యుడు దాన్ని ఎరింగ ఆచరణ శిష్యుడు ఎట్లుండవలను అను విషయం 380 సూత్రం మొదలకు 365వ సూత్రం వరకు వివరించబడింది. 5 భగవంతుడు ఏడల ద్వేషము తొలగినది మొదలకు భగవాను చేరి కైంకర్యం చేసిన మహాభాగ్యం లభించే వరకు కారణం భగవత్ నిర్వహేతుక కృప అని భగవత్ నిర్వహేతుక కృపా ప్రభావం 366వ సూత్రం మొదలుగు 406వ సూత్రం నిరూపించబడింది. 407వ సూత్రం మొదలుగు 463వ సూత్రం వరకు చర్మ పర్వనిష్ఠ వివరించబడింది. స్వస్తి. జై శ్రీరామ్.